granddaughter. Okay. She is in 4th class and she is the cultural head in primary event. Actually, first of all, సన్మానం జరిగిందని yes. First of all, I want to congratulate Pallavi Modern School on the eve of their 16th founder day. So we are extremely happy after seeing this event. We are very much happy. And that too, the school management as well as principal and staff, they are excellent. So school is 4 years back I came here when my granddaughter joined first. That time I have seen, but lot of improvement is there now. So our Komarai garu, who is management of this school, చక్కగా వారు పిల్లలు భవిష్యత్తు గురించి ఎలా తీర్చిదిద్దాలి, వారు ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఇప్పుడు రాబోయే ఛాలెంజెస్లో పిల్లలు ఇప్పటి నుంచే ఎలా వెళ్ళాలి, ఏ పాత్రలో వెళ్ళాలి అన్న దాని గురించి, అలాగే మోదీ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ వారిని చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. దానికి కూడా నేను వారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే ఇటువంటి పిల్లల్ని చాలా మోటివేట్ చేస్తాయి. అందులో ఇక్కడ నేను చూసినప్పుడు ఇక్కడ దృష్టి సే సిద్ధి అంటే కాన్సన్ట్రేషన్. ఇక్కడ దృష్టి అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ చేసి ఒక దాని మీద ఫోకస్ చేసి దాంట్లో అదే ముక్కుసూటిగా వెళ్తుంటే దాంట్లో సిద్ధి అంటే ప్రాఫిట్, నా ఫలితం, ఆ ఫలితాలు వస్తాయని చెప్పేసి ఒక చక్కటి స్లోగన్ రాశారు ఇక్కడ. ఇది పిల్లలు ఎంతవరకు చదివారో చూశారో అర్థం చేసుకోవాలో నాకు తెలియదు, కానీ ఇట్ ఈస్ వెరీ ఎక్సలెంట్. తర్వాత నేను అడ్వైస్ చేసేది చిన్న అడ్వైస్ ఓన్లీ. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ చక్కగా చదువుకుంటున్నారు. అయితే నేను బాయ్స్కి చిన్న అడ్వైస్ ఇద్దామనుకుంటున్నా. మీ గర్ల్స్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారిని గౌరవించండి, చక్కగా మర్యాదపూర్వకంగా వాళ్ళని వందలించండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. వాళ్ళతో మీరు ఉండే ప్రతి మూమెంట్ కూడా వాళ్ళకి ఎటువంటి బాధ కలగకుండా మీరు ఇన్స్పైరింగ్గా ఉండి వాళ్ళకి ఒక గాడ్ ఫాదర్ లాగా మీరు ఉండాలని నేను కోరుకుంటూ, ఎందుకంటే ఎత్ర నారీ పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ అన్నారు. కాబట్టి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడే దేవతలు ఉంటారు అన్న విషయం నాకు గుర్తుకొచ్చింది. సో ఈ చిన్న విషయం మీతో చెప్పదలుచుకుని, సో ఆడవారిని గౌరవించటం మన భారతదేశ సాంప్రదాయం, అలాగే మన కర్తవ్యం.